మాపో బయలుదేరి వీటన్నిటి మీద విచారణ పర్వాలని ప్రభుత్వాన్ని అడుగుతాం. ఓకే సార్, ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అనేది అక్కర్లేదు, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనేది ఒక తక్షణ కార్యక్రమం అన్నమాట. అలాగే చెప్తారు అంటే ఈ కదండి. చోట కర్మ ఈ చోట కక్షని అంటారు కదండి, అనే పదాన్ని చట్టం తన పని తాను చేసుకుపోద్దనే కదా స్లోగన్. కక్షని ఎవరు అంటారు? వాళ్ళు మాత్రం అన్నారు ఏంటి కక్షని? చంద్రబాబు నాయుడు గారు అదే సార్. కక్ష అంటే ఏమన్నారు? చట్టం తన పని తాను చేసుకుపోద్ది అంటారు. ఇంకా అందరూ మాట్లాడేది అదే కదా సార్. చట్టం తన పని తాను ఎలా చేసుకెళ్ళిపోయింది, ఒకటి చుట్టంగా చేసుకుంటుందా, ఒకటి చెప్తే చేసుకుంటుందా అనేది కూడా గత 5 సంవత్సరాల్లో మేము చూసాంలేండి. అర్ధరాత్రులు సిఐడి గోడలు దుక్కుతుంటే మీరు ఎప్పుడు చూడలేదేమో వర్మ గారు. సిఐడి సినిమా అంటే ఒక డైలీ సీరియల్ వచ్చేది, ఏ మర్డర్ కేసులు ఛేదిస్తాడా అని ఎంతో ఇంట్రెస్ట్ గా చూసాం. కానీ ఇప్పుడు సిఐడి అది చూడదండి, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అర్ధరాత్రులు గోడలు దుక్కేస్తుంది. ఒక ఆడపిల్ల అత్యాచారం కాబడింది, దాన్ని కనుక్కోండి అంటే అది నాకు అక్కర్లేదు, సీఎం గారు ఏం చెప్తే అదే చేస్తానన్న పరిస్థితి గత ప్రభుత్వంలో సిఐడి ఆఫీస్ లో చూసామండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక మొన్నటి రోజు కూడా సెక్రటేరియట్ లో చంద్రబాబు గారి పదవి తీసుకున్నాక సంతకాలు పెట్టాక అధికారులకు చెప్పాడు, ఈ రకమైన దాష్టికమైన అధికారం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఈ 5 సంవత్సరాల పరిపాలన నేను గత 40 సంవత్సరాల రాజకీయంలో ఎప్పుడు చూడలేదు ఇంత దౌర్భాగ్యంగా. అంటే ఈ రోజు 62 ఏళ్ళు ఉండవలసి ఉద్యోగం చేయాల్సింది మీరు, 5 ఏళ్ళు ఉండిపోయేవాళ్ళం మేము. ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం అనేది చెప్పినట్టు విని చెంచాగిరీలు చేస్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుందో. రజనీ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అది మాత్రమే చెప్తున్నారు మీరు. అవన్నీ విన్నామండి మేము. నార్మల్ గా చెప్పేది అదే కదా. మరి మీకు ఏం కావాలి సార్? కొడాలి నాని గారు ఈ రోజు మాట్లాడిన అంశం అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా అరెస్టులు చేస్తే దాన్ని సింపతిగా క్రియేట్ చేద్దామని చూస్తున్నారు? సోషల్ మీడియా వివిధ రకాలుగా వస్తున్న అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ప్రశ్న మీరు అడిగారు, ఆన్సర్ మీరే చెప్పారు. ఆయన ఈ రోజు అగ్రెసివ్ గా మాట్లాడి హోమ్ మినిస్టర్ కోపం తెప్పించి, లేకపోతే హోమ్ మినిస్టర్ నన్ను కావాలని అరెస్ట్ చేసింది, చంద్రబాబు గారు అన్నారనే అరెస్ట్ చేసింది అనే పదాలు వాడాలి, మరొక్కసారి జైలుకి వెళ్ళాలి, ఆ బులుగు స్నేహ బ్లాక్ అంతా బులుగుమయం చేసి లోపల కూర్చోవాలి అనేటటువంటి తార్కాణంలో ఉన్నాడు సార్. ఎందుకంటే గొడ్ల సావుల్లో ఎండ ఎక్కువగా ఉంది, తీవ్రత తట్టుకోలేకపోతున్నాడు, జైల్లో అయితే సేఫ్ మోడ్ ఉన్నాడు. కానీ అది కూడా బులుగ్గా ఉంటేనే లోపలికి వెళ్తానన్న కొడాలని. ఎందుకంటే ఇంత ధోరణిగా మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలకే అంత కోపం వస్తుంటే ఇది తప్పే కదా, ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని ఎలా సమర్థిస్తాం అంటూ హోమ్ మినిస్టర్ గారు అతన్ని ఎంక్వైరీ అంటే గతంలో మీకు తెలుసు కదా, రఘురామకృష్ణరాజు గారు సీఎం గారి గురించి మాట్లాడారు అన్న ఒకే ఒక కారణంతో కర్రలతో కాళ్ల మీద కుళ్ళబడిచి అదేంటో సోరియాసిస్ వ్యాధి అన్నారు, గర్భిణీకి వచ్చేటటువంటి మచ్చలు అన్నారు, ఎంత దారుణంగా హింస పెట్టి చంపే ప్రయత్నం కూడా చేసిన తరుణాలు మేము చూసాం. మరి ఇప్పుడు అదే రకంగా రెచ్చగొడుతున్నాడు ఎందుకని? అది ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా, తల పొగరుగా మాట్లాడుతున్నాడా, అరెస్ట్ చేయమని సంకేతాలు ఇస్తున్నాడా, అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళాలన్న తపనతో తాపత్రయంతో ఉన్నాడా? మాకైతే తెలియదులే. ఈ తొక్కలో సానుభూతి మేము చూసాం, నానాపులికత మాకు విన్నాం. ఇక చాలు ఈ దరిద్రాన్ని. రాష్ట్రాన్ని బాగుపరచండి, ఖజానాలో ఎందుకు గండి పెట్టారో చెప్పండి, ఏ డబ్బులు ఎటు దారి మళ్ళీ ఇచ్చారో మేము కనుక్కుంటాం. సో ఇదంతా వదిలేసి అంత రెచ్చగొడుతుంటే మాకే కోపం వస్తుంది సార్, మాకే కోపం వస్తుంది. ఏది చేసినా కక్ష సాధింపు అంటారు మళ్ళీ. మరి దీనికి ఈ పదం వాడితే ఎలా సార్? అది తప్పు కదా. సీఎం గారిని అనొచ్చా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఏదో అన్నారా, క్వశ్చన్ చేశారా అన్న దానికే రఘురామకృష్ణరాజు 6 అడుగుల వ్యక్తిని ఒక చిన్న మారుతి 800 లో కూర్చోబెట్టి కొల్లబడుచుతారని మేము చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని గారు రెచ్చగొట్టే ధోరణితో తెస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తారు. దీన్ని ఖైదీ నెంబర్ 1786 లాగా, లేకపోతే కోమరం భీముడో టైటిల్ సాంగ్ లాగా ఇలా పట్టుకొని నన్ను చూడు ఎలా చేశారో అని చూపిస్తే నీ బలాబలాలు చూడడానికి ఇది బాహుబలి సినిమా కాదు. సో దయచేసి మీరు పెయిడ్ ఆర్టిస్టులని ఇప్పుడు నిరూపించుకున్నారు. మీ ఆర్కెస్ట్రా డ్రామా ఆపండి. గుడి వరకు ఏం చేయలేదు అడగండి, చంద్రబాబు గారిని ఇది చేయండి, మీ ప్రభుత్వం వచ్చింది ఇది చేయండి, మేము చేయలేకపోతున్నారు ఇది చేయండి అని అడగండి. అంతేగాని ఆ మాటలు ఈ మాటలు రెచ్చగొట్టే ధోరణి. నిజంగా సార్ చెప్పినట్టు గడ్డం బాబాలాగా జరగబోయేవన్నీ ముందే చెప్తున్నారేమో, స్వామీజీ గెటప్ ఏమన్నా వేసారేమో కనుక్కోవాలి. సో ప్యానెల్లో ఉన్నవారు కానీ మాజీ ముఖ్యమంత్రి సభ్యులు కానీ కూతులు లేకుండా మాట్లాడితే మంచిది. కూతులుంటే ఇక పైన ఉపేక్షించేదే లేదు. ప్యానెల్లో ఆడవాళ్ళు ఉన్నారా? చూసేటప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు? సిగ్గనిపించట్లేదేమో మాకైతే అర్థం కావట్లే. అసెంబ్లీ సమావేశాలు పిల్లల ముందు ఆపేశాం, ఇక పైన అసెంబ్లీ సమావేశాలు ధైర్యంగా చూడొచ్చు. ఏ నియోజకవర్గం గురించి ప్రజలు వినాలనుకున్నారో ఆ నియోజకవర్గ సమస్యల గురించి తెలుసుకోవచ్చు. సో ఇది చాలా తప్పండి. ఇంటెన్షనల్ గా చేస్తున్నారు, అరెస్ట్ అవ్వడానికే చేస్తున్నారు, అది అందరికీ అర్థమైపోయింది. ప్రశ్న అడిగిన మీకే ఆన్సర్ కూడా తెలిసిపోయిందంటే ధన్యవాదాలు.
ఓకే రజనీ గారు కాదు హోంమంత్రి కాకముందు వర్మ గారు చెప్పండి. హోంమంత్రి కాకముందు బాలకోటి గారు అనిత గారు మీ ఫస్ట్ టార్గెట్ ఎవరండి అని అడిగితే కొడాలి నాని అనే చెప్పారు ఆవిడ. నేను కొడాలని ఇప్పుడు అన్నాడు కాబట్టి టార్గెట్ అవుతాడా లేకపోతే ఇంకోటి సార్ దారిని పోయేవాడికే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అలాంటి పదాలు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఆలోచించాడా? ఒంటి మీద సోయలేదా? ఒంటి మీద సోయలేదా? రేపు అధికారంలోకి రాగానే వర్మ గారు రేపు అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు నేనేంటో చూపిస్తాను, నా మగతనం చూపిస్తాను అన్నాడు. చాలా మంది మంత్రులు కూడా తాటలు చేస్తామన్నారు. లోకేష్ గారు కూడా ఎర్ర బుక్ అని అన్నారు. మేము తీసుకోమనే చెప్తున్నాం. ఎందుకు లేట్ అంటున్నాం? మేము ఎందుకు లేట్ అంటున్నాం? చర్యలు తీసుకోవాలి కదా, మాటలు కాదు చేతలు కావాలి. చేతలే చూపించమంటున్న పరిపాలన. చాలా మంది కూడా అభాగ్యులు దాష్టికాలకు గురైన వాళ్ళు కోరుకుంటుంది అదే. మా జర్నలిస్ట్ అంకబాబు గారు కోరుకుంటుంది అదే. డిబేట్లు అక్కర్లా, చట్టానికి తన పని తను అప్పు చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి, జడ్జిలు తిట్టిన కేసులు ఉన్నాయి, అంకబాబు గారిని అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి, జర్నలిస్టులు అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి. నేను చెప్తున్నాను ప్రాణాలు పోయినాయి సార్, ప్రాణాలు ఉండాలి, ప్రాణాలు పోయినాయి, ప్రాణాలు పోయినాయి. తీసుకోవాలి. అయితే అరెస్ట్